పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై నాగం జనార్దన్ రెడ్డి వేసిన కేసులో కోర్టు ఇచ్చిన తీర్పు కాళేశ్వరం ప్రాజెక్టుకు కేటీఆర్ మండిపడుతున్నారని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు. కేటీఆర్ చాలా తెలివిగా కాళేశ్వరం గురించి గొప్పగా మరోమారు చెబుతున్నారన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో అవినీతి జరిగిందని సీబీఐ విచారణ చేయాలని నాగం గతంలో అడిగారని తెలిపారు. ఇప్పుడు నాగం జనార్దన్ రెడ్డి బీఆర్ఎస్లోనే ఉన్నారని తెలిపారు. కేటీఆర్ తమకు తాము క్లీన్ చిట్ ఇచ్చుకుంటున్నారని ఎంపీ చామల ఎద్దేవా చేశారు. కాళేశ్వరం అవకతవకల మీద దాని మీద సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును ఈయన టోటల్గా క్లీన్ చిట్ ఇచ్చినట్టు కాళేశ్వరం ప్రాజెక్ట్కి ఒక్క రూపాయి కూడా స్కామ్ జరగనట్టు బ్రహ్మాండంగా నేషనల్ డిజాస్టర్ సేఫ్టీ అథారిటీ వీళ్ళకి ఏదో క్లీన్ చిట్ ఇచ్చినట్టు ఇలా తెలంగాణ ప్రజలు తొడలు కొడుతుండు మన తుపాకి రాముడు. నేషనల్ డిజాస్టర్ సేఫ్టీ అథారిటీ కాళేశ్వరం ప్రాజెక్టు మీద అందరికీ నోటీసులు ఇచ్చిన పరిస్థితి మీరు చూసిరు. ఇప్పుడు నాగం జనార్దన్ రెడ్డి గారు పాలమూరు రంగారెడ్డి కేసు మీద ప్రాజెక్ట్ మీద వేసిన కేసుని తీసుకొచ్చి టోటల్గా తెలంగాణ ప్రజల సొమ్మును దోచుకున్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి ముడిగట్టి దాని గొప్పతనం గురించి